పూరి మ్యూజింగ్స్. ఒకసారి కన్న తండ్రి కూడా ఇన్సల్ట్ చేయొచ్చు, నీకు పెట్టే తిండి కూడా దండగా తిట్టొచ్చు. తెలుగు చిత్రసీమకి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన డైలాగ్ చెప్తే అది పంచ్ డైలాగ్, రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ చేసి సినిమా తీస్తే కలెక్షన్స్ అన్నీ ఆయన పక్కన కూర్చుంటాయి. అదే అతని పెన్నుకు, అతని మాటకి ఉన్న క్రేజ్. ఒక్క మాటలో చెప్పాలంటే పూరి జగన్నాథ్ తెలుగు చిత్రసీమకు దొరికిన ఒక ఆణిముత్యం. ఇప్పుడంటే సరైన హిట్స్ లేక కొద్దిగా రెస్ట్ మూడ్లో ఉన్నాడు, కానీ ఒక్కసారి మంచి సినిమా తీసి ది బెస్ట్ ఇస్తే అతని స్టామినాకి భయపడి హీరోలు, దర్శకులు రెస్ట్ తీసుకోవాల్సిందే. అతని గురించి ఎంత చెప్పినా అది అతిశయోక్తి కాదు. అలా అనుకుంటే పొరపాటే. అతని శక్తి ఏంటో చిత్ర పరిశ్రమ ఆల్రెడీ చూసేసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి అద్భుతమైన కంటెంట్ని రెడీ చేస్తున్నాడని, ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పునర్వైభవం పొందేలా సిద్ధమవుతున్నాడని టాక్. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ చాలా కాలం నుండి తనకిష్టమైన భావాలను బయటపెడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా పూరి మ్యూజింగ్స్ పేరుతో పోడ్కాస్ట్ నిర్వహిస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక విషయంపై ఒక 4-5 నిమిషాలు తన భావాలను ఆడియో రూపంలో బయట పెడుతున్నాడు. నాది ఒక బతుకేనా, ఆ మఖాం చూడు ఎంత అందంగా పుట్టిందో అని హంస ఏడ్చింది. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న ఈ పోడ్కాస్ట్లకు యువత బాగా అట్రాక్ట్ అవుతూ వింటున్నారు. కేవలం అతని మాటలు వినడం కోసమే లక్షలాది మంది యువత ఫాలోవర్స్గా మారారు. ఇటీవల బ్లాక్ మెయిలింగ్ అనే అంశంపై ఆయన పోస్ట్ చేసిన ఒక పోడ్కాస్ట్ బాగా ఆకట్టుకుంది. మరి అందులో పూరి జగన్నాథ్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. బ్లాక్ మెయిల్ కంటే చాలా ప్రమాదకరమైంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిల్ కంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎంతో ప్రమాదకరమైందన్నారు. మనం ఎంతగానో ఇష్టపడేవారే మనల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తారని తెలిపారు. అలాంటి వారి మాటలను సీరియస్గా తీసుకోవద్దంటూ చెప్పుకొచ్చారు. దొంగ వధవులు మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, కానీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎవరు చేస్తారో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు. బ్లాక్ మెయిల్ కంటే ప్రమాదమైంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ముక్కు మొహం తెలియని వ్యక్తులు బ్లాక్మెయిల్ చేస్తారు, కానీ నీ ఇంట్లో వాళ్ళు, నువ్వు బాగా ప్రేమించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, వాళ్లే నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అమ్మ, నాన్న, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎక్కువగా దీనికి పాల్పడుతుంటారు. ఎవరినైతే నువ్వు ఎక్కువగా గౌరవిస్తావో వాళ్లే నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నీకోసం ఇంత చేశాం, మా కోసం నువ్వు ఇది చేయలేవా అంటూ చదువు, పెళ్లి, పిల్లలు వంటి విషయాల్లో ఒత్తిడి చేస్తుంటారు. ఇది వాళ్ళకి ఇష్టమైన చదువులు చదవమండం దగ్గర నుంచి మొదలవుతుంది. మనల్ని కంట్రోల్ చేయడం కోసం ప్రేమ చూపించి ఒక రకమైన గిల్ట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది జరగాలి అంతే తప్ప నీ ఇష్టం ఏంటి అనేది ఎప్పుడు అడగరు. వాళ్ళు అనుకున్నది జరగాలి అంతే తప్ప నీ ఇష్టం ఏంటని ఎప్పుడు మిమ్మల్ని అడగరు. వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. వాళ్ళదేం పోయింది? పిల్లలను జీవితాంతం పెంచాల్సింది మీరు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవారు అలుగుతారు, ఏడుస్తారు, మీతో మాట్లాడటం మానేస్తారు. ఇలా చాలా డ్రామాలు చేస్తారు. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలర్స్ అలుగుతారు, ఏడుస్తారు, మీతో మాట్లాడడం మానేస్తారు. ఇలాంటి వాటి వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు, కంగారుకు గురవుతారు, కుంగుబాటుకు లోనవుతారు. ఇంట్లో సమస్యలు కదా అని ఎవరితోనూ పంచుకోలేరు. మీలో మీరే మదనపడుతూ బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాళ్ళు అమాయకంగా కనిపించే క్రిమినల్స్. ఇంట్లో ప్రాబ్లమ్స్ కదా అని ఎవరికి చెప్పుకోలేరు. మీలో మీరే మదన పడుతూ బతుకుతారు. ఎవరి స్వార్థం వారిదే. వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. స్వార్థం కోసం వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు. వింటే నీకు సరదా తీరిపోతుంది. ఎవరైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే వారిని పక్కన పెట్టేయండి. వాళ్ళ స్వార్థం కోసం ఏవో అడుగుతుంటారు. వింటే మీకు సరదా తీరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలు వినండి. మీరు ఇబ్బంది పడే పనులు అస్సలు చేయొద్దు. మిగతావన్నీ వినండి, కానీ మీరు ఇబ్బంది పడే ఏ పని వాళ్ళ కోసం చేయొద్దు. వాళ్ళు డ్రామాలు చేస్తే అంతకంటే ఎక్కువ మీరు చేయండి. ఇల్లు వదిలి వెళ్ళిపోండి. ఇల్లు వదిలి కనిపించకుండా పోతానని చెప్పండి. కుదిరితే 2 రోజులు ఇంటికి వెళ్ళటం కూడా మానేయండి.